అందరికీ ముందుగా మీ అందరికీ క్షమాపణలు. ఎందుకంటే మీరు అందరూ చూస్తున్నారు ఈ రచ్చ. అసలు నేను మాట్లాడింది ఏంటి, వీళ్ళు నన్ను ఎలా పోర్ట్రేట్ చేశారన్న చెప్తాను, జరిగిన నిజం చెప్తాను. ఒక హిందువుగా నువ్వు సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా అభివృద్ధి చూడండి, దొంగ నా కొడకల్లారా. తిరుపతి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న ప్రతి ఒక్కడు పుట్టగతులు లేకుండా పోయారు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఒకప్పుడు నా అన్వేష్ గారు కూడా ఒక సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దారుణంగా మాట్లాడినాడు. ఇప్పుడు ఏకంగా సీతాదేవిని మరియు ద్రౌపది దేవిని అతి దారుణంగా మాట్లాడినాడు. హిందువులను బూతులు తిట్టాడు. ఇండియన్స్ అందరినీ మాట్లాడినాడు. మరియు భారతదేశం చెత్త దేశం అంటూ వ్యాఖ్యానించాడు. తెలుగువారిని ఎదవులు అన్నాడు. ఆఖరికి గరికపాటి గారి వంటి పండితులను బూతులు తిట్టాడు. ఇటువంటి వాటిని ఎవరు వదిలినా కర్మ వదలదుగా. అసలు ఏం జరిగిందో చూద్దాం రండి. ఫోన్ చేతిలో ఉందని, ఫాలోవర్స్ ఉన్నారని ధీమాతో ఏదైనా మాట్లాడేయచ్చా? స్టేజ్ మీద మైక్ ముందు నిలబడి మాట్లాడిన మాటలకే ఎన్నో పరిణామాలుంటే సోషల్ మీడియాలో కెమెరా ముందు కూర్చొని చెప్పే మాటలకు బాధ్యత ఉండనక్కర్లేదా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ప్రశ్నలన్నీ ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. కారణం, నా అన్వేష్ పేరుతో గుర్తింపు తెచ్చుకున్న యూట్యూబర్ అన్వేష్ చుట్టూ చెలరేగిన వివాదం. ఈ వివాదానికి మూలం నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలే. దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద దుమారానికే దారితీశాయి. హీరోయిన్లు పొట్టుబట్టలు వేసుకుంటే గౌరవం తగ్గుతుంది, చీరలో ఉన్న అందం మరెందులోనూ ఉండదు వంటి వ్యాఖ్యలతో పాటు కొన్ని అనుచిత పదాలు వాడడం విమర్శలకు కారణాలయ్యాయి. దీనిపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్పందించి నోటీసులు జారీ చేయగా శివాజీ హాజరై వివరణ ఇచ్చారు. తన ఉద్దేశం మహిళలను కించపరచడం కాదని, భద్రతపై ఆందోళనతో మాట్లాడినట్టు తెలిపారు. అనుకోకుండా దొర్లిన మాటలపై క్షమాపణ కూడా చెప్పారు. ఇక్కడి వరకు ఇది ఒక సెలబ్రిటీ వ్యాఖ్యలు వివాదంగానే కొనసాగింది. కానీ ఇక్కడే కదా ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఆ అంశంపై స్పందించిన యూట్యూబర్ అన్వేష్ విమర్శన పేరుతో హద్దులు దాటాడు. మాటలే కాదు, భాష కూడా తీవ్రంగా మారింది. శివాజీ వ్యాఖ్యలను ఖండించడంలో తప్పేమీ లేదు. కానీ ఆ విమర్శ వ్యక్తిగత దూషణగా, అసభ్య పదజాలంగా మారినప్పుడే సమస్య మొదలైంది. అంతటితో ఆగకుండా ఈ వివాదంలోనికి ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావును లాగడం, ఆయనపై దూషణాత్మక వ్యాఖ్యలు చేయడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది. ఇంకా చెప్పాలంటే రామాయణం, మహాభారత ప్రస్తావనతో పాటు హిందువుల దేవతలుగా కొలిచే సీతాదేవి, ద్రౌపది గురించి చేసిన వ్యాఖ్యలే ఈ వివాదాన్ని పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇది అభిప్రాయం కాదు, అవమానం అనే మాట సోషల్ మీడియాలో బలంగా వినిపించింది. ఇదే ఈ కథలో అసలు టర్నింగ్ పాయింట్. దీని ప్రభావం వెంటనే కనిపించింది కూడా. నిన్నటి వరకు ఇన్స్టాలో సుమారుగా 1.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న అన్వేష్ ఒక్క రోజులోనే ఏకంగా 10 లక్షల మంది అన్ఫాలో కొట్టడంతో 1.6 మిలియన్కు పడిపోయారు. ఇప్పుడు ప్రస్తుతం ఇంకా తగ్గుతూనే వస్తున్నారు. దగ్గరగా 1.4, 1.3 మిలియన్ వరకు చేరుకున్నారు. అలాగే ఈ అకౌంట్కి రిపోర్టింగ్ కూడా పెరిగిపోయింది. సెల్లు మాత్రమే కాదు, అన్వేష్ను ఒకప్పుడు సపోర్ట్ చేసిన వాళ్లే ఇప్పుడు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అన్వేష్ మరో వీడియోతో ముందుకొచ్చాడు. వినాయకుడి సమక్షంలో క్షమాపణ చెప్తున్నా అంటూ శివాజీకి, గరికపాటికి, హిందూ సంఘాలకు సారీ చెప్పాడు. నాదే తప్పు, మాటలు దొర్లాయని అంగీకరించాడు. అయితే ఈ క్షమాపణ కూడా వివాదాన్ని పూర్తిగా ఆపలేకపోయింది. క్షమాపణ వీడియోలోనే శాపనార్థాల టోన్, హెచ్చరికల మాటలు వినిపించడంతో ఇది నిజమైన సారీయా లేక ఒత్తిడితో చెప్పిన మాటలా అనే సందేహం మరింత పెరిగింది. తప్పు మీరు స్వీకరించకపోతే ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం వరకు అష్ట దరిద్రాలు మీకు అంటుకుంటాయి. అష్టదరిద్రాలు మీకు అంటుకుంటాయి. ఛాలెంజ్. వినాయకుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను తప్పు చేస్తే ఈ రోజు రాత్రికి రక్తం కక్కుకొని చేస్తాను. కానీ మీకు ఈ సంవత్సరం అంతా నాలుగు మీద మచ్చతోనే చెప్తున్నాను, అష్టదరిద్రాలు పట్టుకుని సర్వనాశనం అయిపోతారు, నేను చెప్తున్న తప్పును స్వీకరించకపోతే అని వాగాడు. ఇదే సమయంలో హిందూ సంఘాలు రంగంలోనికి దిగాయి. విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలు అన్వేష్ వీడియోలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. విదేశాల్లో ఉన్నాడని ఇలాంటి మాటలు మాట్లాడితే సరిపోతుందా అనే ప్రశ్నలతో పాటు అతడిని ఇండియాకు రప్పించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అన్వేష్ అరెస్ట్ అవుతాడా? ఇప్పుడు అందరిలో ఉన్న ప్రధాన ప్రశ్న ఇదే. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉండడంతో వెంటనే అరెస్ట్ జరగడం అంత సులభం కాదు. అయితే ఫిర్యాదులు, సోషల్ మీడియా ఆధారాలు, వీడియో క్లిప్స్ ఆధారంగా పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టే అవకాశం ఉంటుంది. అవసరమైతే కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేయడం, పాస్పోర్ట్ సీజ్ చేయడం లేదా ఇండియాకు హాజరు కావాలని ఆదేశించే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పరిస్థితి తీవ్రతను బట్టి ఇంటర్పోల్ సహకారం తీసుకునే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ తుది నిర్ణయం మాత్రం చట్టపరమైన ప్రక్రియల ద్వారానే వస్తుంది. ఇక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వైపు చూస్తే అన్వేష్ అకౌంట్లపై వచ్చిన భారీ రిపోర్ట్స్ను కూడా తేలికగా తీసుకునే పరిస్థితి లేదు. ఇటీవల కాలంలో మెటా, యూట్యూబ్ వంటి సంస్థలు కాంట్రవర్షియల్ కంటెంట్పై కమ్యూనిటీ గైడ్లైన్స్ను మరింత కఠినంగా అమలు చేస్తున్నాయి.
హేట్ స్పీచ్, మత విద్వేషం, అసభ్య పదజాలం వంటి అంశాలపై స్పష్టమైన పాలసీలను తీసుకొచ్చింది. అందుకే అన్వేష్ వీడియోలు భవిష్యత్తులో తొలగించబడతాయా లేదా ఛానల్పై స్ట్రైక్ పడతాయా అనే చర్చ కూడా జోరుగా నడుస్తుంది. ఇదే సమయంలో ఈ వివాద ప్రభావం అన్వేష్ ఇమేజ్ పై కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు ట్రావెల్, ఫుడ్ కల్చర్ కంటెంట్తో గుర్తింపు తెచ్చుకున్న ఆ పేరు ఇప్పుడు వివాదాలతోనే ఎక్కువగా వినిపిస్తుంది. ఫాలోవర్స్ సంఖ్య తగ్గడం కేవలం ఒక సంఖ్య కాదు, అది ఆడియన్స్ నమ్మకంలో వచ్చిన చీలికకు సూచిక. సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం వరకు ఓకే, కానీ ఆ ట్రెండ్ నెగిటివ్గా మారితే మళ్ళీ తిరిగి క్రెడిబిలిటీని సంపాదించుకోవడం అంత సులభం కాదు. అయితే ప్రస్తుతం అన్వేష్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నెటిజన్ల ఆగ్రహం తగ్గలేదు, హిందూ సంఘాల డిమాండ్లు కొనసాగుతూనే ఉన్నాయి. అన్వేష్ అనే బ్రాండ్ ఇమేజ్కి భారీ దెబ్బ తగిలింది. ఇప్పుడు అన్వేష్కు 2 మార్గాలు మిగిలి ఉన్నాయి. ఒకటి, వివాదాల నుండి పూర్తిగా వెనక్కి తగ్గి చట్టపరమైన ప్రక్రియలకు సహకరించడం. రెండవది, ఇదంతా తాత్కాలికమే అన్న ధీమాతో మళ్ళీ అదే తరహా కంటెంట్ను కొనసాగించడం. అదే ఇంతకు ముందులా ఇప్పుడు ప్రజలు అన్వేష్ వీడియోలను ఆదరిస్తారా అంటే చెప్పడం కష్టమే. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం, సోషల్ మీడియాలో మాటకు ఉన్న శక్తిని, బాధ్యతను తక్కువ అంచనా వేస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఈ వివాదం మరొకసారి గుర్తు చేస్తుంది. ఈ మొత్తం వ్యవహారం ఒక అన్వేష్ కథ మాత్రమే కాదు, ఇది సోషల్ మీడియా యుగంలో ఇన్ఫ్లుయెన్సర్ల బాధ్యత గురించి ఇచ్చిన ఒక గట్టి హెచ్చరిక. ఫాలోవర్స్ అంటే కేవలం నంబర్స్ కాదు, నిన్న ఆకాశానికి ఎత్తిన వాళ్లే ఈ రోజు అదే వేగంతో కింద పడేయగల శక్తి కలిగి ఉంటారు. వ్యూస్ కోసం, ట్రెండింగ్ కోసం హద్దులు దాటితే అదే వ్యూస్ 6గా మారతాయి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి.